తప్ప మాయాజాలమా? ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమా? కేసీఆర్ కాక రోజుకో కొత్త డ్రామా. టికెట్ ఖరారు కోసం స్థానిక నాయకత్వంతో సమావేశం. ఫామ్ హౌస్ల వండి డిసైడ్ చేసే రోజులు పోయినాయా? సమస్యలు అంటుండు, జనం అంటుండు. ఇన్నేళ్ళు సోయి ఆడికి పోయిన తాత ప్రజల్లోకి పోయి డ్రామాలు చేస్తే నమ్ముతారా? నువ్వు చేసిన పాపాలన్నీ ఇన్ని కావు. జైలుకు పోవడం ఖాయమని పసిగట్టిండి. అందుకే సింపతి కొట్టేందుకు ఉద్యమం ముచ్చట్లు చెప్తా ఉన్నాడట కేసీఆర్ దగ్గర ఉన్న లలిత కళలు ఎవరి దగ్గర ఉండే? ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ ద్వారా అహంకారాన్ని అణచివేసింది. ఒక్క ఓటమి 10 ఏళ్ల నియంతృత్వానికి చెక్ పెట్టింది. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చనిపోయింది అన్న చందంగా 10 ఏళ్ల పాటు అవినీతికి, అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన కల్వకుంట్ల కుటుంబం నిలువునా కూలిపోయింది. దాదాపు 10 ఏళ్ల పాటు తనకు ఎదురు లేదనుకుని విర్రవీగి సాటి మనిషిని మనిషిలా చూడలేని ఓ దురహంకారపు సంస్కృతికి తెలంగాణలో ఆనవాళ్లుగా మిగిలిపోయిన కల్వకుంట్ల కుటుంబం అహంకారం నేటికి తగ్గిందా అంటే అనుమానమేనని చెప్పాలి. సరిగ్గా డిసెంబర్లో కేసీఆర్ పాలనకు తెలంగాణ ప్రజానికం శరమగీతం పాడింది. ప్రభుత్వానికి పట్టం కట్టింది. దాదాపు 3 నెలలకు పైగా కేసీఆర్ ఓటమిని ఒప్పుకోలే, ప్రజా తీర్పును స్వాగతించలే. పైగా ప్రజల ముందుకు వచ్చేందుకు అహంకారం అడ్డొచ్చి అడ్డమైన కథలు పడ్డాడు. కానీ ఎంపీ ఎలక్షన్లు రాగానే రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతూ ప్రజల మధ్య తిరిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ కేసీఆర్ కాక నిన్ను నమ్మేంత అమాయకులమేం కాదు ఈ తెలంగాణ ప్రజలు. నువ్వు 10 ఏళ్ల పాటు చెప్పుకోలేని పాపాలు చేసినావు. అందిన కాడికి ప్రజల సొమ్ము దండుకున్నావు. ఓవైపు ప్రజలు అరికోసలు పడుతుంటే పెడసెగిన పెట్టి ఫామ్ హౌస్లో పడుకున్నావు. తిరుపతి వెంకన్న స్వామి దర్శనం దొరికిందేమో కానీ నీ దర్శన భాగ్యం సామాన్య ప్రజానినానికి ఏళ్ల పాటు కరువైంది. తెగించి ఏ సభలోనైనా మాట్లాడేటప్పుడు అడ్డి తలిగి తమ గోడు చెప్పుకునేందుకు సాహసం చేస్తే ముందుకొస్తే అది అంతమందిలోనూ నానా మాటలని అవమానించావు. కానీ నేడు వాటన్నిటిని పక్కకు పెట్టి శుద్ధపూస లెక్క మాట్లాడుతా ఉన్నావు కాక. కేసీఆర్ ఫకరు అనగలే ఇంకా.